రైట్. ఇంకొక ముఖ్య అంశం అంటే ఎన్నికలు అనగానే డబ్బు ప్రవాహం ఉంటుంది. సో అంటే యాక్చువల్గా ప్రజల్ని ఆ సెన్సిటైజేషన్ చేయాలి ముందంటే డబ్బుతో ముడిపడింది కాదు ఎన్నిక అంటే ఇది ప్రజాస్వామ్యాన్ని. లేకపోతే ఆ ఒరవడిలోనే మీరు కూడా డబ్బులు ఖర్చు చేసి ఎందుకంటే అధికారంలోకి రావాలి అన్న ఒక లక్ష్యంతో ముగ్గురు కలిసి పనిచేస్తారు కాబట్టి దానికి ప్రవాహం తోడవుతుందా లేకపోతే ప్రజలను ఏమైనా ఎడ్యుకేట్ చేస్తారా? ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను నేను మోడీ గారిని నేను కలిసినప్పుడు వేసినటువంటి ఇంకొక ప్రశ్న ఇది ఎన్నికల్లో డబ్బు యొక్క ప్రభావం. ఇప్పుడు మీరు నోట్ల రద్దు కానీ లేకపోతే మన ఎలక్ట్రాల్ బాండ్స్ కానీ సిస్టమ్ తీసుకొచ్చింది కూడా ఎన్నికల్లో డబ్బు ప్రభావం తగ్గించడానికి. ఇవాళ ఆ సిస్టమ్ తీసుకురావడం వల్ల బాండ్స్ వల్ల ఎవరికి ఏమి ఇచ్చారనేటువంటిది ఒక ట్రాన్స్పరెంట్గా తెలిసింది కదా. ఇంతకుముందు బ్లాక్ మనీ ఇచ్చేవారు, ఎన్ని వందల కోట్లు ఇచ్చారు, వేల కోట్లు ఇచ్చారు, ఎవరికి తెలిసేటువంటి పరిస్థితి ఉండేది కదా. కానీ ఇవాళ ఏ పార్టీకి ఎవరు ఇచ్చారు, ఎంత ఇచ్చారనేటువంటిది ఒక ట్రాన్స్పరెన్సీ, ఈ రకమైనటువంటి ట్రాన్స్పరెన్సీ తీసుకురావడం, అలాగే డిజిటల్ కరెన్సీ తీసుకురావడం వల్ల స్లోగా ఇప్పుడు మీరు ఇవాళ మనం ఎక్కడికి వెళ్ళినా కూడా డిజిటల్ పేమెంట్స్, క్యాష్ అనేటువంటిది రేపు పొద్దున్న రాబోయే రోజుల్లో ఇంకా క్యాష్ ట్రాన్సాక్షన్ తగ్గిపోతుందండి. సో కాబట్టి మనం క్రిప్టో కరెన్సీ కూడా మనం తీసుకురావడానికి ప్రభుత్వం కూడా అంటే ఈ రకం ఎక్కడ ట్రాన్సాక్షన్ జరిగినా కూడా ఈజీగా ట్రేస్ చేసేటువంటి పరిస్థితిని మనం తీసుకురాగలుగుతున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అదొక ఎన్నికల సంస్కరణ అవుతుంది. డబ్బు యొక్క ప్రభావం ఎక్కడ ఎవరికి ఎంత ఖర్చు పెడుతున్నారు, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలనేటువంటిది ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క ఆలోచనలో ఉన్నది. కాకపోతే ఈ ధన ప్రభావం అనేటువంటిది బాగా పాతుకుపోయింది కాబట్టి ఓవర్ నైట్ అది సాధ్యం కాదు. కాబట్టి మనం కూడా ఏటికి ఎదురైతే కాకుండా మనం దాన్ని ఒక ప్రాక్టికల్ వేలో దాన్ని సంస్కరించాలి. కాబట్టి ఆ రకంగా ఒక స్టెప్ బై స్టెప్ మోడీ గారి ప్రభుత్వం దాన్ని సంస్కరిస్తుంది. రాబోయే రోజుల్లో మనం దాన్ని చూస్తాం ఖచ్చితంగా కూడా. ఎన్నికల సంస్కరణలు ఏ రకంగా ధన ప్రభావం అనేది తగ్గించాలనేటువంటిది ఒక మెయిన్ ఎజెండాల్లో ఎన్డీఏ యొక్క మోడీ గారి యొక్క ఆలోచనలో అదొక ప్రథమ స్థానంలో ఉంది. అంటే రాను మీ ప్రచారాల్లో కూడా అంటే డబ్బుకి ఇది కాకండి, అట్రాక్ట్ కాకండి అన్నది ఏమైనా చెప్తుంటే ఆలోచిస్తారు, మీరు లేకపోతే పక్కవాడిస్తుంటే తీసుకుంటూ ఉన్నట్టుంటుంది. ప్రజల్ని అలా ఆ విధంగా ఏమైనా ఎడ్యుకేట్ చేసే ఇది ఉందా? ఖచ్చితంగా ఆ రకమైనటువంటి ప్రచారం ఉంటుంది. ఇప్పుడు అందరూ చెప్తారు మీరు అవసరం వాళ్ళు ఇస్తే డబ్బు తీసుకోండి, ఓటు మాకు వేయండి అని చెప్తారు. అసలు డబ్బులు తీసుకోవద్దని చెప్పేటువంటి ఇది మాది. మనం డబ్బు తీసుకుని ఓటు అమ్ముకుంటామంటే మన 5 ఏళ్ళ భవిష్యత్తును తాకట్టు పెట్టి మనం ఏదో తాత్కాలికంగా వాడు ఇచ్చేటువంటి 1000 రూపాయలకు 2000కు ఓటు అమ్ముకోవటం అనేది ఉంటుంది. ఇది ఒక అంటే మనం మాట్లాడకూడదు కానీ ఒక వ్యభిచారంతో సమానమైనటువంటి ఇది మనం. ఎందుకంటే మన యొక్క ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి మనం డబ్బు తీసుకుని ఓటేయటం అనేది కరెక్ట్ కాదు. ఇది ప్రజల్లో కూడా ఇప్పుడు చాలామంది కూడా ఏం చేస్తున్నారు, డబ్బు తీసుకుంటున్నారు కానీ తీసుకున్న వాడికి ఓటు వేయట్లేదు. అన్ని పార్టీల నుంచి తీసుకుంటున్నారు, ఇచ్చిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నారు. కాబట్టి ఇది కరెక్ట్ కాదనేటువంటిది ప్రజల్లో కూడా ఆలోచన, ఇందాక ఆయన చెప్పినట్టుగా ప్రజల్లో కూడా ఆలోచన మొదలవుతుంది. ఖచ్చితంగా ఒక ఆలోచన తీసుకువెళ్ళేటట్టుగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా వాళ్ళకి ప్రజల్లో ఈ ఆలోచన రేకెత్తించేటువంటి దిశలో రాబోయే రోజుల్లో ఇంకా విశేషంగా కృషి చేస్తుంది. రైట్. అంటే ఈ మార్పు రావాలని ముఖ్యంగా మనం కోరుకుందాం. ఎందుకంటే ప్రజాస్వామ్యం అంటే ప్రజలు సంక్షేమం కోసం ఏర్పడేది కానీ డబ్బు ఆ రోజుకి ఏదో బిర్యానీ ప్యాకెట్లకి బీర్ సీసాలకి కాకుండా భవిష్యత్తుని వాళ్ళు చేతిలో పెట్టినట్టు అపహాస్యం అయిపోతుంది. ఇంకోటి అంటే ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ మార్పు రావాలి, మార్పు కావాలి అన్న ఒక నినాదంతో ప్లస్ ఉచితాలు, కొన్ని గ్యారంటీలు అన్న పేరుతోని బాగా ఉచితాలు అట్లా అట్రాక్షన్లో చేసింది. ఒకవేళ అంటే దానికి అది ఒక రకంగా పనిచేసింది, ఒక యంత్రం మంత్రం లాగా పనిచేసింది, అధికారం వచ్చేసింది. ఇదే ఈ యంత్రం మంత్రాన్ని ఏపీలో కూడా మళ్ళీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తే అదేమన్నా అంటే అలా ఆలోచిస్తున్నారు, లేకపోతే మీరు కూడా ప్రజలను అట్రాక్ట్ చేయడానికి ఇలాంటి వాగ్దానాలు ఏమైనా రెడీ చేస్తున్నారా? మోడీ గారు ఖచ్చితంగా చెప్పారు ఈ ఉచితాలకి మేము వ్యతిరేకం, ఎంతవరకు సంక్షేమం అంతవరకు చేయాలి తప్ప ఎక్సెస్గా మనం చేయకూడదు. ఇప్పుడు మేము గెలిస్తే ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పి ఇప్పుడు ఇక్కడ ఇవాళ కాంగ్రెస్ పార్టీ 2 హామీలు అమలు పరిచారు, ఇంకో 2 హామీలు అమలు పడ్డారు, తలకిందులు అవుతున్నారు వాళ్ళు దానికి. ఇప్పుడు అలాగే మనం కర్ణాటకలో చూసాం ఏ రకంగా ప్రజల మీద బడ్డెను వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోనే ప్రజలు చూస్తున్నారు, ఎలక్ట్రిసిటీ బిల్లు పెరిగిపోయింది, అలాగే ట్యాక్సులు, చెత్త పన్ను, ఆ పన్ను ఈ పన్ను అని చెప్పి. ఎందుకంటే ప్రభుత్వం ఏదో రకంగా ప్రజల మీద ఆ యొక్క భారాన్ని వేస్తుంది, పడుతుంది. ఎవరు వాళ్ళ జేబులోంచి కానీ వాళ్ళ ఆస్తులు కానీ అమ్మి కట్టరు, ఏ రాజకీయ పార్టీ కూడా తీసుకుంటారు మళ్ళీ. అవునవును. సో ఇది మనం ప్రజలు గమనించాలి. కాబట్టి ఈ ఫ్రీబీస్ అనేవి వాళ్ళు అసాధ్యం ఇప్పుడు. కాకపోతే ఎలక్షన్లో గెలవడం కోసం అనేది చెప్పి ఇప్పుడు మొన్న కూడా 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక వాగ్దానం చేసింది, నిరుద్యోగులందరికీ కూడా నిరుద్యోగ గుర్తిస్తాను, కానీ ఎవరు నమ్మలా.
అది వేరే సంగతి. కానీ ఇంప్రాక్టికల్, ఎందుకంటే అన్ని లక్షల కోట్లు ఇచ్చేటువంటి పరిస్థితుల్లో దేశం లేదు ఇవాళ. దాన్ని మీరు ఉపాధి కల్పన కోసం లేకపోతే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకోవడం ఉపయోగిస్తే ఖచ్చితంగా దేశం బాగుపడుతుంది తప్ప ఊరికే మనకి చెన్నైలో సామెత ఉందండి, చేపలు పట్టడం నేర్పండి కానీ చేపలు పంచొద్దని. ఎగ్జాక్ట్లీ. అది అందరూ కూడా అన్ని పార్టీలు కూడా గుర్తించాలి, అన్ని పార్టీలు కూడా ఈ దిశగా ఆలోచించాలి. ఎందుకంటే దేశం నాశనం అయిపోతుంది ఈ రకమైనటువంటి సోమరిపోతులను తయారు చేయడం తప్ప దీనివల్ల ఉపయోగం లేదనేటువంటిది. సో ఉచితాలు అనుచితం అంటారు. చెప్పా కదా, కొంచెం ఎక్కడ ఉచితమో అక్కడే ఇవ్వాలి. ఇప్పుడు వికలాంగులకు పెన్షన్ ఉంటుంది, లేదు వృద్ధాప్యం ఉంది. సో అక్కడ వాళ్ళకి అవసరమైనటువంటి వాళ్ళు పేదవాళ్ళకి ఏదైనా చేయాలి, రైతులకు ఏదైనా చేయాలి, ఎంతవరకు చేయాలి అంతవరకే చేయాలి. అంతేగాని దాన్ని పూర్తిగా ఏదో చేస్తానంటే అది మంచిది కాదు, దేశానికి మంచిది కాదు.